నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ కి స్వాగతం నేను రాణి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నిరసన మధ్య ప్రారంభమైన 6వ రోజు అసెంబ్లీ సమావేశాలు ఫార్ములా ఈ రేసుపై చర్చకు పట్టుబట్టిన బీఆర్ఎస్ సభ్యులు హైదరాబాద్ ఇమేజ్ పెంచడానికి చేశానంటూ కేటీఆర్ మాటల్లో నిజం లేదు బీఆర్ఎస్ సొంత ఖజానా పెంచుకోవడానికే ఫార్ములా ఈ రేసు తెచ్చారన్న బల్మురి వెంకట్ అమలు కాని హామీలతో ప్రభుత్వం ప్రజలను పక్కదారి పట్టిస్తుంది అక్రమ కేసులకు భయపడే ప్రసక్తి లేదన్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మేడ్చల్ జిల్లా నాగారం మైనారిటీ గురుకులం విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అల్పాహారం తిన్న 33 మంది విద్యార్థులకు అస్వస్థ ఆసుపత్రికి తరలింపు ఆరో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే బీఆర్ఎస్ పార్టీ ఫార్ములా ఈ రేసుపై వాయిదా తీర్మానాన్ని అందజేసింది అనంతరం బీఆర్ఎస్ సభ్యులు నల్లని బ్యాడ్జీలను ధరించి సభకు హాజరయ్యారు కేటీఆర్పై అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులను ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు ఫార్ములా ఈ కారు రేసు అంశంపై సభలో చర్చ పెట్టాలని పట్టుబట్టారు మరోవైపు ఆందోళన విరమించాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వాదించినా బీఆర్ఎస్ సభ్యులు పట్టు వీడలేదు దీంతో ఆయన సభను 15 నిమిషాల పాటు వాయిదా వేశారు ముందు గవర్నమెంట్ బిల్ ఉన్నది ఏం తప్పు చేసినామో ఈ సభలో చర్చ చేయడం ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పండి మేము తప్పు చేయలేదు మేము ఈ రాష్ట్రం కోసం చేసినామని మా నాయకుడు కేటీఆర్ గారు కానీ బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము కూడా విషయాలు ప్రజల ముందు పెడదాం అంటున్నాం మేము ప్రభుత్వాన్ని కోరేది మాకు స్పష్టమైన హామీ ఇస్తే మేము సహకరిస్తాం ఇవాళ ఈ బిల్ తర్వాత చర్చ పెట్టారా ఈ బిల్లు ముందు చర్చ పెట్టారా ప్రభుత్వం తరఫున రెవెన్యూ మినిస్టర్ గారు ఉన్నారు వారు లేచి సార్ ఒక్క మంత్రి కూడా సభలో లేడు సార్ మీరు చూడండి శాసనసభ అంటే ఎంత గౌరవం ఉందో ఒక్క మంత్రి కూడా సభలో లేడు సార్ ఐ డోంట్ వాంట్ టు గోయింగ్ టు దట్ మేము అనేది ఒక్కటే ఈ కార్ రేసింగ్ విషయంలో ఈ అసెంబ్లీ నడిచేటప్పుడు ఒక ఎమ్మెల్యే గారి మీద అక్రమ కేసు పెట్టిండ్రు దయచేసి మీ ద్వారా కోరేది ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే మీరు పెట్టింది అక్రమ కేసు కాకపోతే వెంటనే ఈ సభలో ఈ కార్ రేసింగ్ అంశం మీద చర్చ జరపాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం సభ్యుడికి ఎందుకంటే సార్ ఒక కేసు పెట్టేటప్పుడు అసెంబ్లీ నడిచేటప్పుడు ఒక సభ్యుడి మీద అక్రమ కేసు పెట్టినప్పుడు ఆ సభ్యుడికి చెప్పుకునే అవకాశం ఇవ్వాలి కదా సార్ అది తప్ప ఒప్ప కేటీఆర్ గారికి మీరు అవకాశం ఇస్తే వారు మాట్లాడితే మీకు ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలకు కూడా ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అధ్యక్ష ఇది ముమ్మాటికి అక్రమ కేసు కేవలం కేటీఆర్ గారు 420 మీ హామీలను ప్రశ్నిస్తుండే కనుక లగచెర్ల రైతులను ప్రశ్నించి అధ్యక్ష గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు మంత్రిని ఒకరిని ఉన్నాను అధ్యక్ష ఎవరూ లేరని అనటం నేను ఇంకా మంత్రిలాగా హరీష్ రావు గారు కనబడుతున్నట్టు లేదు దురదృష్టకరం బాధాకరం అధ్యక్ష ఫార్ములా ఈ రేస్ వ్యవహారం తెలంగాణలో ఇప్పుడు దుమారం రేపుతుంది మాజీ మంత్రి కేటీఆర్పై ఫార్ములా ఈ రేస్పై ఆరోపణలు రావడంతో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి చేశానంటూ చెబుతున్న కేటీఆర్ మాటల్లో నిజం లేదని ఆయన సొంత ఖజానా పెంచుకోవడానికి 55 కోట్లు అక్రమంగా ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టాడని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మురి వెంకట్ ఆరోపించారు విచారణలో అన్ని విషయాలు బయటకు వస్తాయని ఆయన తెలిపారు తీసుకురావడం జరిగిందని చెప్పి మాట్లాడుతున్నాం ప్రొసీజర్ ప్రకారంగా సిస్టమ్ ప్రకారంగా ఏ రకంగా అయితే దేన్నన్నా ఏ ప్రాజెక్ట్ నన్నా లేకపోతే ఏ టెండర్ ప్రక్రియనన్నా ఏదన్నా కూడా యాజ్ పర్ ప్రొసీజర్ ప్రకారంగా చేస్తే ఎటువంటి తప్పు లేదు. కానీ నీ సొంత లాభాలని
ఏదైతే సంబంధించి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి ఉపయోగపడుతుందని చెప్పి నేను చేసిన, అక్రమంగా చేసిన, ఆ రకంగా నువ్వు ఏ కార్యక్రమాన్ని చేసి ఉంటే 100% ప్రొసీజర్ ప్రకారంగా సంబంధించిన డిపార్ట్మెంట్ దానిపైన ఎంక్వైరీ చేస్తే, ఎంక్వైరీలో నువ్వు తప్పు అని నిర్ధారణకు వస్తే 100% జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దానికి పదే పదే నేను జైలుకు వెళ్తే భయపడను, జైలుకు వెళ్ళినా నేను స్లిమ్ అయి వస్తా, జైలుకు వెళ్ళిన తర్వాత యోగా చేసి నేను సీఎం అవుతా అని చెప్పి మాట్లాడే నువ్వు మరి ఎంక్వైరీయే కాకముందు, అసలు ఏమీ బయటపడక ముందు పదే పదే జైలుకు వెళ్తా అనే భయం ఎందుకు నీలో కనబడుతుంది అంటే స్పష్టంగా ఏదైతే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పేరు పైన నీ కుటుంబ ఇమేజ్ పెంచుకోనికి, ఏదైతే ఆర్థికంగా స్థిరపడనికి నువ్వు ఏదైతే తప్పుదోవలో అడ్డగోలుగా అడ్డదారిగా వివరించినవని నీ యొక్క మాటలతో నీ వైఖరితో చాలా స్పష్టంగా కనబడుతుంది. 100% హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పేరిట ఏదైతే అక్రమంగా నిధులు ఏమన్నా కొన్ని ఖాతాల్లో జమై అప్పుడు ఇంప్రాపర్ గా ఏమన్నా తెలంగాణకి సంబంధించిన ఫండ్స్ మిస్యూజ్ అయ్యింటే ఆ సంబంధించిన డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేస్తుంది. 100% దాంట్లో దోషులుగా తేలిన వాళ్ళని కఠినంగా శిక్షించడం జరుగుతుంది. నువ్వు ఏదైతే నీ సొంత లాభాల కోసం నువ్వు రేపు పొద్దున చేసిన తప్పులకి జైల్లోకి పోతే తెలంగాణలో ఉన్న లా అండ్ ఆర్డర్ ని డిస్టర్బ్ చేసే విధంగా నీ సొంత లాభాల కోసం చేసిన పనులకి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకి, ఊర్లకి, గ్రామాలకి మాట్లాడుతూ ఏదైతే ప్రెస్ ద్వారా ఏదైతే వాళ్ళందరూ కూడా నన్ను జైల్లో పెడితే లా అండ్ ఆర్డర్ ని డిస్టర్బ్ చేయాలని చెప్పని ఈ రకంగా ఒక శాసనసభ్యునిగా బాధ్యతగా మంత్రిగా నువ్వు ఏ రకంగా పనిచేయలేకపోయినావు. ఈ రోజు కనీసం ఒక శాసనసభ్యునిగా నువ్వు తప్పు చేసింటే ఆ తప్పుని ఒప్పుకోవాలి. ఒప్పుకోకుండా ఈ రకంగా లా అండ్ ఆర్డర్ ని డిస్టర్బ్ చేసి ఏదో ఘనకార్యం చేసినా, తెలంగాణ రాష్ట్రం కోసం ఏదో బాగు చేసినా అనే విధంగా మాట్లాడే నీ యొక్క అహంకారత పూరిత వ్యాఖ్యల్ని ఇప్పటికన్నా మానుకోవాలని చెప్పి కల్వకుంట్ల తారక రామారావుని హెచ్చరిస్తున్నారు. అమలు కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తమ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి కేటీఆర్పై అక్రమ కేసులు పెట్టి ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వం వద్ద ఆధారాలు ఉంటే అసెంబ్లీలో చర్చించడానికి ఎందుకు భయపడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఇటువంటి తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తి లేదని ఆయన మండిపడ్డారు. పక్కదారి పట్టించడం కొరకు అవి అమలు చేయడం చేతగాక కేవలం కేసులు 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 అని చెప్పి పత్రికల్లో రాపించుకుంటూ లీకేజీలు ఇచ్చి లేని కేసులు ఏదో ఉన్నట్టు భ్రమింపజేసే ప్రయత్నం చేసిండ్రు. కమిషన్లని, ఇదని అదని, విచారణలని ఎన్నో ప్రయత్నాలు చేసిండ్రు. ఏడాదితో వెతికినా కొండను దొబ్బినా ఎలక దొరకలేదు, దాని తోక దొరకలేదు, దాని ఒక ఈక కూడా దొరకలే. వీళ్ళకి ఏమీ లేక ఇవాళ కేటీఆర్ గారి పైన ఒక చిల్లర కేసు బనాయించాలని ఒక ప్రయత్నం మొదలుపెట్టారు. ఫార్ములా ఈ కేసులో ఏదో 50 కోట్లు, 45 కోట్లు, 55 కోట్లు బయటికి పోయినా ఎవరికో పంపినరు అని చెప్పి ప్రచారం చేసిండ్రు. దాని మీద మేము స్పష్టంగా కేటీఆర్ గారే స్వయంగా డిమాండ్ చేసిండు, శాసనసభలోనే డిమాండ్ చేసిండు. ఒకవేళ మీరు నేనేదో తప్పు చేసినా అని చెప్పి నిరూపించదలుచుకుంటే ఈ శాసనసభలో చర్చ పెట్టండి. 4 కోట్ల మంది ప్రజలు చూస్తారు. 4 కోట్ల తెలంగాణ ప్రజలే కాదు, ఇంకా తెలుగు ప్రజలు బయట ఉన్న వాళ్ళు కూడా, ఇతర రాష్ట్రంలో ఉన్న వాళ్ళు, దేశాల్లో ఉన్న వాళ్ళు 15 కోట్ల మంది తెలుగు ప్రజలు కూడా చూస్తారు. నేను దాని సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. మీ ప్రభుత్వం నా పైన ఏం ఆరోపణ చేస్తుందో, నేను చేసిన దాంట్లో ఏం తప్పు ఉందని చెప్పదలుచుకుందో, ఎక్కడ 1 రూపాయి దాంట్లో అవినీతి జరిగిందని చెప్పదలుచుకుందో చెప్పండి అని చెప్పి ఛాలెంజ్ చేశారు. వాస్తవానికి కూడా అది కేటీఆర్ గారు అడిగింది న్యాయమైన కోరిక. ఎవరైనా గ్రామాల్లోనైనా ఎక్కడైనా మాకు అన్యాయం జరిగింది, మాకు న్యాయం చేయండి అని ఒక కేసు పెట్టదలుచుకున్నప్పుడు సాగుగా దాన్ని రాసి ఇచ్చి చెప్తారు. ఇవ్వనా నిన్న పలానా కొట్టిండనో, నా భూమి గుంజుకుంటానో, నా ఆస్తి గుంజుకుంటానో, ఇంకోటనో చెప్పాల్సిన బాధ్యత ఆయన పైన ఉంటుంది. ఇవాళ కేసు పెట్టింది రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు. మరి అదే ముఖ్యమంత్రి సభలో చెప్పాలి. శాసనసభ జరుగుతుంది, శాసనసభలో చెప్పాలి వచ్చి, ఇగో గత ప్రభుత్వంలో పలానా మంత్రి గారు చేసిన చర్య వల్ల ప్రభుత్వానికి నష్టం జరిగిందనో, లేకపోతే ఆయన అవినీతి చేసిండు, ఆయన 10 రూపాయలు తినడనో, ఇగో దీనికి ఈ ఆధారాలు ఉన్నాయి, ఈ ఆధారంగా నేను మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, కేసు పెడుతుంది అని చెప్పాలి.
హైడ్రా పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వ నిరుపేదల ఇళ్లను కూల్చుతూ రాజకీయ నాయకుల ఇళ్లను రక్షిస్తున్నారని కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఆరోపించారు. చెరువులను పరిరక్షిస్తామని చెబుతున్న ప్రభుత్వం ఆ చెరువులకు నీళ్లు ఎక్కడి నుంచి తెప్పిస్తారని, చెరువులు నిండిన తర్వాత వాటిని పరిరక్షణ ఎలా చేస్తారనే విషయాలు చెప్పకుండా పేద ప్రజల ఇళ్లను కూల్చుతున్నారని ఆరోపించారు. అసెంబ్లీలో ప్రభుత్వం వీటిపై స్పష్టమైన హామీ ఇచ్చిన తర్వాతనే హైడ్రా పనులు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఇష్టమున్న రీతిలో చేస్తున్నారు. ఇక రంగనాథ్ గారిని అడిగితే కొట్టేసింది కొట్టేసినాం, ఇక మిగిలింది ఏదైతే ఉందో పర్మిషన్లు ఇస్తే మాత్రం కొట్టేయద్దని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అని స్వయంగా అతను నాకు చెప్పాడు. రంగనాథ్ గారు ఆయన చెప్పిన దాని మీదనే ఒక 2 నిమిషాలు నేను చెప్తున్నాను. అసలు ఇంతకుముందు కొట్టేసిన వీటికి పర్మిషన్లు ఉన్న వీటికి ఏమి ఇవ్వాలనుకుంటుంది ప్రభుత్వము? ఒకతను నాకు తెలిసినతనే ఊర్లో ఎకరం భూమి ఉంటే అమ్ముకున్నాడు, 20 ఏళ్ళు జీతం చేసిన డబ్బుతో ఇల్లు కొనుక్కున్నాడు. ఇవాళ ఇల్లు గులగొడితే ఊర్లో ఎకరం భూమి పోయింది, హైదరాబాద్ లో ఇల్లు పోయింది, ఇప్పుడు రోడ్డు మీద ఉన్నాడు, పెళ్లికి 2 పిల్లలు ఉన్నారు. ఆయన పరిస్థితి ఏందనేది ప్రభుత్వం ఆలోచించాలి. ఇక రెండవది, రంగనాథ్ గారిని అడిగితే ప్రభుత్వము ఏదనుకుంటే అది చేయొచ్చా? ప్రభుత్వము పర్మిషన్లు ఉంటే గులగొట్టము అని అంటే ఇవాళ నట్ట నడిమి చెరువులో కట్టినటువంటి మల్టీ స్టోర్డ్ బిల్డింగులు పెద్ద పెద్దోళ్ళు వీళ్ళందరి కూడా గులగొట్టమన్నట్టు, 111 జీవోలో ఉన్న లీడర్ల ఫామ్ హౌస్లు గులగొట్టమన్నట్టు, డబ్బులు ఉన్నోడికి ఒక న్యాయం, డబ్బులు లేని వాడికి ఒక న్యాయం, నోరున్నోడికి ఒక న్యాయం, నోరు లేని అమాయక ప్రజలకు ఒక న్యాయం. తన జీవితాన్ని తను గడుపుకునే ఒక సామాన్యునికి అడిగేవాడు లేడు, చెప్పేవాడు లేడు. కానీ ఇవాళ పర్మిషన్లు ఉన్నాయి, గులగొట్టమని చెప్తున్నారు. సరే, హైడ్రా తీసుకున్నారు, చట్టపరంగా తీసుకున్నారు. ఇప్పుడు చెరువులను మీరు ప్రొటెక్ట్ చేస్తారు. వాల్టర్ చట్టం ఉంది, అది అలాగే ఉంది, హెచ్ఎండి ఉంది, అలాగే ఉంది, ఇరిగేషన్ ఉంది, అలాగే ఉంది. ఇవాళ రేరాని పెట్టారు. దానికి ఏమదంటే సత్యనారాయణ గారు ఏమంటారు, మాకు కన్సూమర్లకు ఎవరికన్నా ఇబ్బంది అయితే మేము యాక్షన్ తీసుకుంటామంట. అది లేఅవుట్ ఎట్లున్నా వాళ్ళకి సంబంధం లేదంటాడు. టీజీఐఎస్సీలో విష్ణువర్ధన్ రెడ్డి గారు ఏమంటారు, ఎండి గారు, మాకు ఐలాకు కనెక్ట్ లేదు, మాకు రెవెన్యూ నుంచి ఇచ్చిరు, రెవెన్యూ వాళ్ళకి సంబంధం అని మాట్లాడతారు. సరే, అదంతా పోనివ్వండి, చెరువులు ప్రొటెక్ట్ చేస్తున్నారు కదా. చెరువులు ప్రొటెక్ట్ చేస్తే చెరువులకు రావాల్సినటువంటి నీరు, వరద కాలువలు ఎట్లా క్లియర్ చేస్తారు? చెరువులో నీరు నిండిన తర్వాత ఆ నీరును పోవడానికి కట్టు కాలువలు అంటారు, ఆ కట్టు కాలువలు ఎట్లా క్లియర్ చేస్తారనేది ప్రభుత్వం చెప్పాలి. రెండవది, డ్రైనేజ్ నీళ్లు ఏ చెరువు చూసినా గుర్రబిటెక్కతో సహా ఉన్నటువంటి ప్రతి చెరువులో డ్రైనేజ్ నీళ్లు తప్ప ప్రకృతి నీళ్లు లేవు, కాళ్ళు చేలు కడుక్కునే పరిస్థితి లేదు. మరి ఆ డ్రైనేజ్ వాటర్ని ఎటు షిఫ్ట్ చేస్తారు అనేది రెండోది చెప్పాలి. మూడవది, ఆ చెర్లలో ఉన్న సిల్ట్ని దాన్ని ఎక్కడికి షిఫ్ట్ చేస్తారు, ఎక్కడ వేస్తారు అనేది కూడా ప్రభుత్వం చెప్పాలి. అసెంబ్లీ చరిత్రలోనే ఇవాళ చీకటి రోజని నకరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ ఎలాగైనా సభ నుంచి బయటకు రావాలని అన్నట్లుగా బీఆర్ఎస్ వ్యవహరిస్తోందని ఆరోపించారు. చర్చ జరగకుండా సభను తప్పుదోవ పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. దళితుడైన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ను బీఆర్ఎస్ పార్టీ పదే పదే అవమానిస్తోందన్నారు ఎమ్మెల్యే వేముల వీరేశం. ఒక దళిత స్పీకర్ పైన అవమానకరంగా అవహేళన చేస్తూ కాగితాలు తన ముఖం పైన విసిరేస్తూ తన మీదకి దూసుకుపోయినటువంటి అగ్రకుల దురహంకారాన్ని ఈరోజు మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈరోజు కౌశిక్ రెడ్డి అనేటువంటి వ్యక్తి నరాన అహంకారం జీర్ణించుకున్నటువంటి వ్యక్తి, నరాన అగ్రకుల తత్వంతో నిండి ఉన్నటువంటి వ్యక్తి ఒక దళిత స్పీకర్ను అవహేళన చేస్తూ, అవమానపరుస్తూ, కించపరుస్తూ తన వికృత చేష్టలు చూస్తూ ఉంటే ఈరోజు తాగొచ్చిండా అనేటువంటి విషయం మాకు అర్థమవుతా ఉంది. ఎందుకంటే దాదాపుగా ఈ పీరియడ్ అంతా సంవత్సర కాలంగా చూస్తూ ఉన్నాం. కౌశిక్ రెడ్డి వ్యవహార శైలి మొత్తం యావత్ తెలంగాణ సమాజం మొత్తం చూస్తూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి పైన, గౌరవ మంత్రుల పైన, మా ప్రభుత్వం పైన, ముఖ్యంగా దళిత వర్గాల పైన తను చేస్తున్నటువంటి
అహంకారపూరితమైన దుర్మార్గపూరితమైన ఆరోపణలు కానీ దుర్మార్గపూరితమైన వికృత గోచి చేష్టలు కానీ ఈరోజు తెలంగాణ సమాజం గమనిస్తా ఉంది. ఈరోజు మేము అడుగుతున్నాం బీఆర్ఎస్ నాయకుల్ని, రూల్స్ మీరే ఫ్రేమ్ చేసిర్రు, ప్లే కార్డ్స్ తీసుకురావద్దన్నారు, వెల్లోకి రావద్దన్నారు, లొల్లి చేయొద్దని చెప్పారు. ఆనాడు శాసనసభ్యులుగా ఉన్నటువంటి మా దళిత శాసనసభ్యుడు సంపత్ కుమార్ ని మా కోమటిరెడ్డి వెంకరెడ్డి అన్నను శాసనసభ నుంచి సభ్యత్వం రద్దు చేసిర్రు. ఈ రోజు వెల్లోకి వచ్చి ఒక దళిత స్పీకర్ ని అవమానించినటువంటి బీఆర్ఎస్ నాయకుల్ని ఎందుకు మీకు సభ్యత్వం రద్దు కాకూడదు, ఎందుకు మీ సభ్యత్వం రద్దు చేయకూడదు ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను. బీఆర్ఎస్ నాయకుల యొక్క ఆలోచన విధానం ఎట్లుందంటే మిస్కమ్యూనికేషన్. మేడ్చల్ జిల్లా నాగారం మున్సిపాలిటీ పరిధిలో మైనారిటీ గురుకులం స్కూల్లో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. హాస్టల్లో 450 మంది విద్యార్థులు ఉండగా ఈరోజు మధ్యాహ్నం అల్పాహారం తీసుకున్నాక 33 మంది విద్యార్థులు కడుపు నొప్పితో పాటు వాంతులు చేసుకున్నారు. వెంటనే స్పందించిన సిబ్బంది విద్యార్థులను చికిత్స నిమిత్తం గట్కేసర్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో విద్యార్థులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం విద్యార్థుల పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గవర్నమెంట్ హాస్పిటల్ పోలీసులు వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ మందమర్రి పట్టణానికి చెందిన 4 యువకులు సెల్ఫీ వీడియో తీసుకుని సూపర్ వాస్మల్ తాగి ఆత్మహత్య ప్రయత్నం చేసుకోవడం గురువారం కలకలం సృష్టించింది. శివ, అజయ్ కుమార్, రాజు, షారుఖ్ ఒకే చోట చేరి తమను పోలీసులు వేధిస్తున్నారని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. గమనించిన స్థానికులు, కుటుంబ సభ్యులు వారిని మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నా పేరు రాగుల షారుఖ్. నమస్తే సార్, నా పేరు మిశ్రం రాజు. నమస్తే సార్, నా పేరు బామల శివ. నమస్తే సార్, నా పేరు అజయ్ కుమార్. సార్, ఈ మందారాలు లేవట్టి మేము చచ్చిపోతాం. లేనిపోని కేసులు అన్నీ మా మీద ఎత్తారు. ఎక్కడున్నా ఎక్కడికి వచ్చినా మేము పని పోయినా పని కాడికి వెళ్ళి తీసుకొస్తారు. మళ్ళీ తెల్లారు పని పోమంటే పని కూడా మాకు పని ఇస్తారు వాళ్ళు. పోతేనేమో పొలిషన్ పోతేనే సంతకం అంటారు, జైలు పంపిస్తారు సార్. మేము పోతాం సార్, వాళ్ళ మేము సపరేట్గా చచ్చిపోదాం అనుకుంటాం. మా అవ్వలను తిడతారు, మా అక్కలను తిడతారు, మా పిల్లలను తిడతారు. వాళ్ళ నోటికి ఎంత అంత తిడతారు సార్. ఇక మేము భరించలేకపోతున్నాం సార్, చచ్చిపోదామని నిర్ణయించుకున్నాం. పంట పెట్టుకుని సంపాదించాలి సార్. ఏమన్నా అంతే అబ్బాయిని పంట పెట్టుకుని పైసలు సంపాదించి మాకు తీసుకొచ్చి ఇవ్వలు రాని కొడతారు సార్. అందుకే మేము చచ్చిపోతున్నాం సార్, తాగుతున్నాం సార్. హెల్త్ స్కాన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఫేస్ స్కాన్ ద్వారా 25కు పైగా ఆరోగ్య సంరక్షణ సేవలు పొందవచ్చని ఏసియానా సీఈఓ కిషోర్ తెలిపారు. హైదరాబాద్ తాజ్ కృష్ణాలో ఏసియానా సంస్థ తీసుకువచ్చిన జన్యుశాస్త్ర ఏఐ ఆధారంగా పనిచేసే స్కానర్ను లాంచ్ చేశారు. ఫేస్ రికగ్నైజేషన్ ద్వారా ఖచ్చితమైన ఫలితాలు అందిస్తుందని కిషోర్ తెలిపారు. And cheerful morning. This platform is envisioned to enable the AI and technology. Designing a healthcare plan. So what works for the... So, అందరికీ నమస్కారం. ఈరోజు మనం సియానా ఎకోసిస్టమ్ హెల్త్ కేర్ ఎకోసిస్టమ్ని లాంచ్ చేస్తున్నాము. సో ఈ సియానా హెల్త్ కేర్ ఎకోసిస్టమ్ ఎలా వర్క్ చేస్తుందంటే ఇది బేస్డ్ ఆన్ మీ జెనెటిక్ మేకప్, అంటే మీ జెనెటిక్ టెస్ట్తో స్టార్ట్ అవుతుంది. ఈ జెనెటిక్ అనేది ఎలాంటిదంటే ఇట్ ఈస్ అన్ ఆర్కెస్ట్రేటర్ ఆఫ్ లైఫ్ అని చెప్తాం. అంటే అది డిక్టేట్ చేస్తుంది ఎలాంటి న్యూట్రిషన్ మీకు వర్క్ అవుద్ది, ఎలాంటి మెడిసిన్స్ మీకు వర్క్ అవుతాయి, ఎలాంటి ఎక్సర్సైజ్ మీరు చేయాలి, మళ్ళీ ఎలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ మీ జీన్స్లో ఇన్హెరిట్ అయి ఉన్నాయి అనేటటువంటిది చెప్తుంది. సో బేస్డ్ ఆన్ దిస్ మనం వెల్నెస్ ప్రోగ్రామ్స్ని డిజైన్ చేస్తాము. వెదర్ ఇట్ ఈస్ ఎ ప్రివెంటివ్ కేర్ ఆర్ మేనేజ్డ్ కేర్, అంటే మీకు ఏదైనా కండిషన్స్ ఉన్నా ఏమీ లేకపోయినా కానీ ఈ టెస్ట్ నుంచి వెల్నెస్ జర్నీ స్టార్ట్ చేస్తే
సో రేపు ఏమి మనకి కండిషన్స్ మన బాడీకి టెండెన్సీ ఉన్నాయని తెలుసుకుని దాని ప్రకారం మన వెల్నెస్ ప్లాన్ని డిజైన్ చేసుకుంటే సో ఐదర్ వచ్చేటటువంటి డిసీజ్ డిస్పోజిషన్ మనం స్టాప్ చేయగలము, లేకపోతే దాన్ని పోస్ట్పోన్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అండ్ ఈవెన్ మేనేజ్డ్ కేర్లో కూడా ఇది ఎట్లా వర్క్ అవుతుందంటే మీకు ఎలాంటి మెడిసిన్స్ బాగా పనిచేస్తాయి, ఇన్స్టెడ్ ఆఫ్ వన్ సైజ్ ఫిట్స్ ఆల్ ఒకే ట్రీట్మెంట్ అందరికీ కాకుండా మీకు ఏది వర్క్ అవుద్ది బేస్డ్ ఆన్ యువర్ జెనెటిక్ మేకప్ అనేది ఈ ప్లాట్ఫామ్ని స్టార్ట్ అవుతుంది. సో అలాగే ఇది ఉచిత ఇసుకను అక్రమ రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టంబేడు మండలం విరూపాక్షపురం గ్రామం సమీపంలోని స్వర్ణముఖి నది వద్ద ఇసుక రీచ్ ప్రాంతాన్ని కలెక్టర్ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డితో కలిసి రెవెన్యూ సదస్సు కార్యక్రమం అనంతరం పరిశీలించారు. గ్రామస్తులు మాట్లాడుతూ రాత్రి వేళలో కూడా ఇసుకను ట్రాక్టర్లలో తీసుకెళ్తున్నారని, తాగి వాహనాలు నడుపుతూ యాక్సిడెంట్లు చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నూతన ఉచిత ఇసుక విధానంలో ఎలాంటి అవకతవకలకు తానివ్వరాదని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. నాయకులు పోలీసు వ్యవస్థ అట్నే ఇక్కడి నుంచి కలెక్టర్ గారు వచ్చినప్పుడు మొదటి మాట చెప్పింది, కలెక్టర్గా జాయిన్ అయినప్పటి నుంచి ఎక్కువగా వినపడే ఊరి పేరు విరూపాక్షపురం. ఏం సార్ అంటే ఇక్కడి నుంచి ఎక్కువ కంప్లైంట్స్ రావడం, అట్నే ముఖ్యంగా శాండ్. ఇక్కడ ఉన్న శాండ్ కూడా పాత గవర్నమెంట్లో గడిచిన 5 సంవత్సరాలు టిప్పర్లు పెట్టి ఇల్లీగల్ మైనింగ్ విపరీతంగా చేసిన దానివల్ల ఇష్టం ఉన్నట్టు గుంటలు కొట్టేసి అని చూస్తూ ఉన్నాం. ఇష్టారాజ్యంగా మరి తెల్ల బంగారాన్ని అమ్ముకోవడం జరిగింది. ఎవరన్నా ఈ డ్రంక్ అండ్ డ్రైవింగ్ మొన్న నిండు ప్రాణాలు ఉండిపోయినాయి అటు తాగే తోలుతుంటే వాళ్ళని కూడా అరెస్ట్ చేసి లోపలేసాం. అది వేరే మొదటి నుంచి సమస్యలు ఎక్కువ ఉన్నాయని తెలుసుకోవడంతో గౌరవ శాసనసభ్యులు గారితో కలిపి ఈరోజు ఇక్కడ రెవెన్యూ సదస్సుల్లో పాల్గొనడం జరిగింది. ఇక్కడ పాల్గొన్న తర్వాత ఎక్కువ మంది గ్రామస్తులు వాళ్ళు చెప్తున్న సమస్యల్లో భూ సమస్యలతో పాటు ఇక్కడ మనకి ఇసుక సమస్య ఒకటి ఎక్కువగా ఉందని చెప్పున్నారు. దాంట్లో భాగంగానే ఏంటి ఆ సమస్య, ఏంటి ఎట్లా పరిష్కారం చేయాలనే ఉద్దేశంతో గౌరవ శాసనసభ్యులు గారితో కలిసి నేను ఆర్డీఓ గారు ఇక్కడికి సందర్శించడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే మనకి మీరందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం తీసుకొచ్చింది. దాంట్లో భాగంగా ఉచిత ఇసుక విధానంలో ఏ చెరువు నుంచి కానీ నది నుంచి కానీ ఎడ్ల బండ్లో కానీ ట్రాక్టర్లో కానీ లోకల్ అవసరాల కోసం మేరకు ఇసుక తీసుకెళ్ళడానికి వెసులుబాటు ప్రభుత్వం ఇచ్చింది. అంటే ఎవరన్నా వచ్చి తీసుకోవచ్చు. దాంట్లో భాగంగానే కాకపోతే ఏమంటే ఈ ఊర్లో రాత్రి పగలు కూడా ఇసుక తీయడంతో కొంచెం ఊర్లో గ్రామస్తులు కూడా చాలా ఇబ్బంది. నైరుతి బంగాళాఖాతం ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం ప్రభావంతో 48 గంటల్లో కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం అధికారి కేవీఎస్ శ్రీనివాస్ తెలిపారు. ఉత్తర కోస్తాలో 1-2 చోట్ల భారీగా వర్షాలు, దక్షిణ కోస్తా రాయలసీమలో కూడా భారీగా వర్షాలు ఉండే అవకాశం ఉందని, రాగల 48 గంటల్లో కోస్తాంధ్ర తీర ప్రాంతాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లు రాగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని, సముద్ర పరిస్థితి దృష్ట్యా ఆంధ్ర తీర ప్రాంత పోర్టులో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు తెలిపారు. వాయుగుండంగా మారే అవకాశాలు తక్కువగా ఉన్నప్పటికీ మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని సూచించారు. నైరుతి బంగాళాఖాతంలో ఉన్నటువంటి తీవ్ర అల్పపీడనం అది ఈరోజు ఉదయానికి ఇటు తీవ్ర అల్పపీడనంగా నైరుతి బంగాళాఖాతం మరియు దానికి దగ్గరలో ఉన్నటువంటి పశ్చిమ మధ్య బంగాళాఖాతం అంటే వెస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్లో తీవ్ర అల్పపీడనంగా కొనసాగుతోంది. అది నెక్స్ట్ 12 అవర్స్ వరకు నియర్లీ నార్త్ వెస్ట్ వర్డ్ డైరెక్షన్లో అంటే వాయు దిశలో వెళ్తూ ఇటు నార్త్ తమిళనాడు సౌత్ ఆంధ్ర కోస్ట్కి చేరువలోకి వచ్చి నెక్స్ట్ సబ్సిక్వెంట్ 24 అవర్స్లో అది నియర్లీ నార్త్ వర్డ్ డైరెక్షన్ అంటే సుమారు అంటే ఆల్మోస్ట్ ఉత్తర డైరెక్షన్లో వెళ్తూ ఆంధ్రప్రదేశ్ కోస్ట్కి ఆల్మోస్ట్ ప్యారల్గా వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంది. దీని ఫోర్కాస్ట్ ప్రకారం మనం చూస్తే నెక్స్ట్ కమింగ్ 24 అవర్స్ వరకు ఇటు దక్షిణాంధ్ర అండ్ ఉత్తరాంధ్ర రెండు ప్రాంతాలు కూడా పలు ప్రాంతాలు ఒక మాస్తరు వర్షాలు, అలాగే కొన్ని జిల్లాలకు అయితే 1-2 భారీ వర్ష సూచన కూడా అయితే ఈరోజు కూడా మనం కంటిన్యూ చేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం.
నిరసన మధ్య ప్రారంభమైన 6వ రోజు అసెంబ్లీ సమావేశాలు. ఫార్ములా ఈ రేసుపై చర్చకు పట్టుబట్టిన బీఆర్ఎస్ సభ్యులు. హైదరాబాద్ ఇమేజ్ పెంచడానికి చేశానంటూ కేటీఆర్ మాటల్లో నిజం లేదు. బీఆర్ఎస్ సొంత ఖజానా పెంచుకోవడానికే ఫార్ములా ఈ రేసు తెచ్చారన్న బల్మూరి వెంకట్. అమలు కాని హామీలతో ప్రభుత్వం ప్రజలను పక్కదారి పట్టిస్తుంది. అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదన్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. మేడ్చల్ జిల్లా నాగారం మైనారిటీ గురుకులం విద్యార్థులకు ఫుడ్ పాయిజన్. అల్పాహారం తిన్న 33 మంది విద్యార్థులకు అస్వస్థ ఆసుపత్రికి తరలింపు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్.